హాయ్ వెల్కమ్ టు కిరణ్ కెరియర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రెండు నోటిఫికేషన్స్ గమనించినట్లయితే రెండు వచ్చేసి టీచింగ్ సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవి. ఒకటి వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లో లెక్చరర్స్కి అండ్ ఇంకోటి వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్కి. ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ నోటిఫికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ ఇన్ ఏపీ కాలేజియట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్. జనరల్ రిక్రూట్మెంట్ ఇది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఫిబ్రవరి 13th వరకు ఉంది. జనవరి 24th నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 13th వరకు ఇచ్చారు. ఎగ్జామ్ వచ్చేసి మంత్ ఆఫ్ ఏప్రిల్ మే 2024లో ఉండొచ్చు. ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్ 26, కంప్యూటర్ సైన్స్ 31, ఎకనామిక్స్ 16, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జియాలజీ 29. టోటల్ వచ్చేసి 240 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జనరల్గా మనం ఏపీపీఎస్సీ ఎలా అప్లై చేసుకుంటామో అలానే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనము ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డిగ్రీ స్టాండర్డ్ 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ వచ్చేసి 150, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150. పేపర్ వచ్చేసి కన్సర్న్ సబ్జెక్ట్. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ సబ్జెక్ట్ మీద 150 క్వశ్చన్స్, 150 మార్క్స్ అండ్ డ్యూరేషన్ వచ్చేసి 150. 150 క్వశ్చన్స్, డ్యూరేషన్ వచ్చేసి 150. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 300 ఇచ్చారు. టోటల్ వచ్చేసి 450 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది 1/3. ఒకసారి మనం అఫీషియల్ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇంకొక నోటిఫికేషన్ వచ్చేసి పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్కి. దీన్ని కూడా మనం చూసినట్లయితే లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇంజనీరింగ్ అండ్ నాన్ ఇంజనీరింగ్ ఇన్ ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. ఇది కూడా వచ్చేసి 29th జనవరి నుంచి 18th ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. దీని పే స్కేల్ వచ్చేసి 56,000 నుంచి 98,000 వరకు పే స్కేల్ అయితే ఉంది. మనం చూసుకోవచ్చు జోన్స్ వైజ్ మనకు వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ అనేది క్లియర్ ఇచ్చారు ఇక్కడ. హీ ఆర్ షీ ఈజ్ వన్ ఆఫ్ సౌండ్ హెల్త్, యాక్టివ్ హ్యాబిట్స్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ badly defect or a infirmity rendering him unfit for such service. He or she character and antecedents are such as to qualify him or her for such service. ఒకసారి మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. The candidate should possess the prescribed academic qualification as on the date of the notification. The date of this notification shall be the crucial date for calculating the experience, including the practical experience. In respect of the other than prescribed education qualification claiming equivalence, the decision of the concerned department shall be final. ఒకసారి మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే లెక్చరర్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అప్రోప్రియేట్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఉంది. ఆల్మోస్ట్ అన్నిటికీ ఈక్వల్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనేది ఉండాలి. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్షన్ వచ్చేసి బీసీ వాళ్ళకు 5 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 10 years ఇచ్చారు. ఏజ్ వచ్చేసి 18 to 42 years వరకు ఇచ్చారు. దీన్ని కూడా మనము ఏపీఎస్సీ సైట్ నుంచి అప్లై చేసుకోవచ్చు. పేమెంట్ ప్రాసెస్ కూడా క్లియర్గా ఉంటుంది మనకు. ఫీ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ పే 250 rupees towards application processing fee and 120 rupees towards examination fee. However, the following categories candidates should are exempted from the payment of the examination fee. 250 అనేది కామన్ ఉంటుంది, 120 అనేది ఎవరైతే కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉంటుంది. ఒకసారి డీటెయిల్ నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి.